మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపా నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చిన్న ప్రార్థన. తండ్రి దేవానికి స్తోత్రములు. చదివిన లేఖన భాగాన్ని మా అందరికి విరిచి పంచిపెట్టండి. ఆయా భాగం ద్వారా మీరే మాతో మాట్లాడండి. నీ మెల్లనైన స్వరం ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి ఉన్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనము చదువుకున్నాం. పేతురు రాస్తూ ఉన్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృప నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అనే మాటలు మనము చూస్తుంటున్నాం. నిజంగా దేని బిళ్ళారా, దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే దేవుడు సర్వ కృప నిధియగు దేవుడు అయ్యున్నాడు. ఆమెన్, హల్లెలూయా. సర్వ కృప నిధియగు దేవుడు అయ్యున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన కృప అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏమైనా చెప్పండి, ఆయన కృప అయి ఉన్నాడు. నిజంగా ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే మనము బ్రతకలేము అని మనం ఇందాకనే పాడబాడుకున్నాం. మనం ఎప్పుడు కూడా మన ప్రార్థనలో ఇదే మాటలు ఉంటాయి. ఏమంటాయి? అయ్యా నీ కృప, నీ దయ అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ రోజున దేవుని యొక్క కృప గురించి నేను క్లుప్తంగా మీకు తెలిసిన మాటలే గుర్తు చేసి నేను ముగించాలని ఆశపడుతున్నా. మన దేవుడు సర్వ కృప నిధియగు దేవుడై ఉన్నాడు. ఆ కృపను దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కృపను దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ చూడండి, ఆ కృప నిధియగు దేవుడు ఏ రీతిగా ఉన్నాడంటే మానవుని ఎడల తాను అంటున్నాడు, ఒకవేళ మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును ఏం చేస్తాడు? పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుచువాడుగా ఉన్నాడు. చూడండి, నిజంగా ఆయన కృప నిత్యం ఉండేది. ఆయన కృప ఎప్పుడు కూడా ఉండేది. ఆయన కృప లేకపోతే మనం ఎంత మాత్రము కూడా మనము బ్రతుకలేం. అందుకని బైబిల్ గ్రంథంలో నీ కృప నాకు చాలును అని ఎవరన్నారు చెప్పండి? ఎవరన్నారు? పౌలు అన్నాడు. ఏమన్నాడు? నీ కృప నాకు చాలును అని అన్నాడు. చూడండి, ఆ మాట అనడానికి గల కారణం, నిజంగా ఆయన అసలు అపోస్తలుడైన పౌలు ఈ మాట అనడానికి కానీ, లేకపోతే ఆయన పరిచర్య చేయనికి కానీ ఎంత మాత్రం కూడా అర్హుడు కాదు. ఎందుకంటే తాను ఆ రీతిగా తన జీవితము ప్రారంభంలో తాను అన్నాడు, నేను హింసకుడును, దూషకుడును, హానికరమైనటువంటి వాడను అని అన్నాడు. అనగా చూడండి, తన జీవితంలో ఒకప్పుడు దేవుణ్ణి హింసించిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలకు హానికరమైన జీవితాన్ని జీవించువాడుగా ఉన్నాడు. కానీ అదే అపొస్తలుడైన పౌలు అన్నాడు, బ్రతుకున క్రీస్తు ఏమన్నాడు? లాభం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? బ్రతుకున క్రీస్తు, చావైతే లాభం. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చస్తే కూడా క్రీస్తు కొరకు చనిపోతాను అని అన్నాడు. చూడండి, అందుకని అదే పౌలు అన్నాడు, నీ కృప నాకు చాలును అన్నాడు. దేవుని యొక్క కృప, నీ కృప నాకు చాలును. కృప అంటే ఏమిటి? అసలు కృప అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డారా, కృప అనగా అర్హత లేని వారికి అర్హతను ఇచ్చేది. ఆమేన్, హల్లెలూయా. అర్హత లేని జీవితాలకు అర్హతను ఇచ్చేది. చూడండి, అందుకనే అపొస్తలుడైన పౌలు అన్నాడు, నీ కృప నాకు చాలును అన్నాడు. ఆయన నిజంగా దేవుని యొక్క పని చేయని కానీ దేవుని యొక్క
ఆ పరిచయం చేయని కానీ నిజముగా దేవుని యేసు ప్రభువు తన చాలా ప్రధాన పాత్రగా కనబడతారు. ఎవరు? అపోస్తులైనటువంటి పౌలు. దేవుని యొక్క సువార్త పరిచర్యలో బలమైన వ్యక్తిగా, బలమైన ఆ పరిచర్య చేసిన వ్యక్తిగా అపోస్తులైనటువంటి పౌలు కనబడుతుంటాడు. తాను సౌలుగా ఉన్నప్పుడు తన జీవితంలో దేవుని దూషించిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలకు హాని కలిగించే వ్యక్తి ఉన్నాడు. ఎంతో మంది యొక్క ప్రాణాలను తీయనికి, ఎంతో మందిని హతమార్చనికి, ఎంతో మందికి హాని చేయనికి పెద్దల దగ్గర ఆయన జీతం తీసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఆయన అలాంటి వాడు దేవుని యొక్క పరిచయం చేయగలడా? అలాంటి వాడు దేవుని యొక్క పరిచయం చేయగలడా? అలాంటి వాడు దేవుని కొరకు జీవిస్తాను, నేను దేవుని కొరకు బ్రతుకుతాను అని అంటే ప్రజలు నమ్ముతారా? అలాంటి స్థితిలో ప్రజలు ఉంటారా అని మనం ఆలోచన చేస్తే నిజముగా అర్హత లేనటువంటి అపోస్తలుడైన పౌలుకి దేవుడు అర్హతను కలిగించినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవడు ప్రభువా అని అన్నాడు. నువ్వు హింసించుచున్నా నేను క్రీస్తును అని అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎవడో ప్రభు అంటే నువ్వు హింసించిన క్రీస్తును అని అన్నాడు. అలాంటి సౌలును ఏం చేసినాడు? తన పనిలో ఇదే దేవుని యొక్క కృప. అనర్హులైనటువంటి వారిని అర్హులుగా దేవుడు చేస్తాడు. ఇది చూడండి దేవుని బిడ్డలారా, ఇది దేవుడు ఇచ్చే కృప అయి ఉన్నది. నిజంగా మరి మానవుడు దేవుని యొక్క కృపను ఏ విధంగా పొందుకున్నాడు అనగా, మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, కృప అనగా అర్హత లేని వారికి అర్హతను ఇచ్చేది. మీకు అర్థం కాని ఒక చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఆయన దగ్గర పని చేస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు దాసునిగా పనిచేస్తున్నాడు. దాసునిగా పనిచేస్తున్నట్టు క్రమంలో తాను యజమాని యొక్క కుమారుణ్ణి చంపినాడు. యజమానికి ఒకడే కుమారుడు ఉన్నాడు. యజమాని యొక్క కుమారుణ్ణి చంపినాడు. అప్పుడు తాను వేసిన తప్పిదానికి ఇప్పుడు ఏం కావాలా? కోర్టు తనకు ఉరి శిక్ష విధించింది. కోర్టు తనకు ఉరి శిక్ష విధించినప్పుడు ఆ చనిపోయిన కుమారుని యొక్క తండ్రి అంటున్నాడు, నేను అతన్ని క్షమిస్తున్నాను అని అన్నాడు. ఏమన్నాడు ఆయన? నేను అతన్ని క్షమిస్తున్నాను అన్నాడు. ఒకవేళ తనకు మీరు ఉరి వేస్తే చనిపోయిన నా కుమారుడు తిరిగి రాలేడు. రెండవది, నేను అతన్ని క్షమిస్తున్నాను, అతని నా కుమారునిగా నేను స్వీకరిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు అతన్ని శిక్షిస్తే నా కుమారుడు బ్రతికి రాలేదు, అతన్ని శిక్షిస్తే నా కుమారుని స్థానాన్ని ఎవరు కూడా దక్కించుకోలేరు. గనుక ఇప్పుడు ఆ యొక్క తప్పు చేసిన వ్యక్తికి, ఆ పొరపాటు చేసిన వ్యక్తికి నేను ఇప్పుడు నా కుమారుని యొక్క స్థానాన్ని ఇస్తున్నాను అని అన్నాడు. అప్పుడు జనమంతా ఎట్లుంటారు? జనాలకు ఏమైపోతుంది? శిక్ష వేసినటువంటి అధికారులకు, శిక్ష వేసినటువంటి జడ్జికి, వాదించిన లాయర్కి ఎట్లుంటుంది? ఏమీనా మీకు అర్థంగా చెప్తున్నాను. దేవుని కృప అంటే అదే. అసలు ఆ పనివాడు, ఆ శిక్షకారుడు వాస్తవానికి తను చేసే తప్పిదానికి, కానీ శిక్ష కొట్టివేయబడ్డది. ఇప్పుడు కుమారుని యొక్క స్థానంలోనికి తప్పు వేసిన వాడు వచ్చినాడు. బానిసత్వము నుంచి కుమారత్వానికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. బానిసత్వము నుంచి
కుమారత్వానికి దేవుడు అదే కృపను మన ఎడల కనపరిచినాడు. హల్లెలూయా. ఒకప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము బానిసలము, అనగా పాపానికి బానిస, పాపము చేసిన వారము, పాపములో జీవించిన వారము, పాపముతో మనం మునిగి తెల్లిన వారము. పాపము చేయవాడు పాపానికి దాసుడు. యోహాను సువార్త 8:34 చూడండి చేసి ఒకసారి. పాపము చేయు ప్రతివాడును ఆ పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదు, ఏ భేదం లేదు. అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక అందరిని కూడా, అనగా చూడండి, పాపం చేయవాడు పాపానికి దాసుడుగా. దేవుడు ఏమన్నాడు తెలుసునా? ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. పాపానికి దాసులుగా ఉన్నటువంటి మనల్ని, ఆ యొక్క పాపం యొక్క దాసత్వం ఉన్నటువంటి మనల్ని, మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కృపను దేవుడు అనుగ్రహించినాడంటే, తనతో పాటు మనల్ని ఏం చేసినాడు? బ్రతికించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తనతో పాటు మనల్ని బ్రతికించుకున్నాడు. 2వ వచనం చెప్పండి అమ్మా. అక్క మైక్ తీసుకురండి. మైక్ ఇవ్వండి. అవిధేయైన వారిని వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడు అయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. 5వ వచనం, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. 6వ వచనం కూడా చదవండి దయచేసి. ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహిమైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. ఇది దేవుని యొక్క కృపయై ఉన్నది. అర్హత లేని జీవితాలకు దేవుడు ఏమిచ్చినాడు? తనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్హత లేనటువంటి జీవితాలను తనతో పాటు మనల్ని బ్రతికించుకున్నాడు. ఇది దేవుని యొక్క కృప చేతన మీరు రక్షించబడి ఉన్నారు. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నువ్వు పాపం చేసినావని, లేకపోతే నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన జీవితం నువ్వు జీవించినవని నిన్ను దేవుడు ఎప్పుడు కూడా ప్రక్కన పెట్టలేదు. ఎప్పుడు కూడా నిన్ను దూషించలేదు. ఎప్పుడు కూడా నిన్ను విడనాలేదు. ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయనను కనికరిస్తూ ఉన్నాడు. తన యొక్క మహా కృప చేత ఆయన నిన్ను రక్షిస్తూనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప చేత నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. నేను బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో నిజముగా ఆయన అబ్బానికి ఆయన తండ్రి అనే యోగ్యత మనము కోల్పోయినాము. ఎందుకంటే మన జీవితంలో మనము అన్ని పాపములు, అన్ని తప్పిదములు మనం చేసిన వారము ఉన్నాము.
అలాంటి స్థితిలో ఆయన తండ్రి అని కానీ అర్హులము కాదు. కానీ అర్హత లేనటువంటి జీవితాలకు, పాప సంబంధమైన జీవితాలకు, పాపం చేసిన మన జీవితాలకు విముక్తిని కలగజేసి తన కుమారులుగా, తన కుమార్తెలుగా తాను స్వీకరించినాడు. తన కృప చేత మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఆమె హల్లెలూయా. మన జీవితం ఎదుర్కొండే పాపము చేత ఉండే మన జీవితము నిస్సముగా పాపానికి బానిసగా, ఆ పాపం అనే దాసత్వంలో ఒంటిమి. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే నిన్ను నన్ను ఆయన కుమారులుగా చేసి తనతో పాటు ఏం చేసినాడు ఆయన? నిలబెట్టుకున్నాడు, కూర్చుండబెట్టుకున్నాడు. ఇది దేవుని యొక్క కృప. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన దేవాతి దేవుడై ఉన్నాడు ఆయన. కానీ మానవుని ప్రేమిస్తూ తన యొక్క నిత్య కృపను, సర్వకృప నిధియగు దేవుడు ప్రతి క్షణము కూడా నిన్ను సంపూర్ణమైన వ్యక్తిగా చేయాలని, అనగా ఆ యొక్క అపవిత్ర జీవితం నుంచి విడిపించి నిన్ను ఎప్పుడు కూడా పరిశుద్ధుడిగా చేస్తూ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. ఆమె హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమైంది. దేవుడు అంతా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృపలో నిన్ను బలపరుస్తూ, ఆయన కృపలో నిన్ను రక్షించిన వాడుగా ఆయన ఉన్నాడు. పాపం చేయవాడు పాపానికి దాసుడై ఉన్నాడు. ఇంకో మాట చూద్దాం దయచేసి. మానవుడు ఏ విధంగా మరి పొరపాటు చేసినాడు, మానవుడు ఏ విధంగా మరి తప్పిదములు చేసినాడు చూద్దాం. మానవుడు దేవుని యొక్క మహిమను దొంగిలిన వాడుగా ఉన్నాడు. చూద్దాం దయచేసి ఒకసారి. మాలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని ఏదో దొంగిలునా, అయితే మీరు నా ఏదో దొంగిలుతురి. మీరందరూ 10వ భాగమును. రైట్, ఓకే. ఇక్కడ మనము దాని గురించి ధ్యానించడం లేదు. కానీ మానవుడు దేవుని ఏదో దొంగిలునా, అయితే వాడు దొంగిలుచునే ఉన్నాడు. అంటే దొంగిలుచునే ఉన్నారంటే ఏమైనాడు ఇప్పుడు మానవులు? దొంగలైన. చెప్పండి గట్టిగా. భయం వచ్చిందా? ఏమైనాడు? మీరు మానవుని యొక్క దొంగిలునా. చూడండి, నేను డబ్బుల గురించో దశమభాగం గురించి చెప్పడానికి నీకు ఇష్టపడతాను. కానీ నేను ఏం చెప్పిన ఆశపడుతున్నా అంటే, మీరు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క దానిని దొంగిలినటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు. అనగా దేవుడు ఏమన్నాడంటే మీరు దొంగలు అని అన్నారు. ఏమన్నాడు ఆయన? ఇలాంటి జీవితాన్ని మీరు దొంగిలిచినే ఉన్నారు అని అన్నాడు. కానీ దేవుడు మనం ఏం చేసినాడు? తన కుమారునిగా స్వీకరించాడు. అనగా దొంగలు సహితము మానవుడు దేవుని యొక్క దృష్టిలో ఈ మాట ప్రకారము దేవుడు మనతో దొంగిలిచినే ఉన్నాడు. అనగా మీరు దొంగలు అయినా నేను మిమ్మల్ని దొంగలుగా చూడలేదు, కానీ నేను మిమ్మల్ని నా కుమారులుగా స్వీకరిస్తున్నాను. ఇది దేవుని యొక్క కృప. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క మహాకృప. ఇది 3వ మాట చూద్దాం దయచేసి. 1 యోహాను 3:15 వచనం. చూడండి బిడ్డరా, ఏలైనగా క్షమించండి. రైట్, ఓకే. తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి, ఇక్కడ సహోదరుని ద్వేషించువాడు ఏమై ఉన్నాడు? చెప్పండి, ఏమై ఉన్నాడు? నరహంతకులు. నీ సహోదరిని ద్వేషిస్తే, నీ సహోదరిని నువ్వు ద్వేషిస్తే, ఇంకా ఇతర వ్యక్తులను ద్వేషిస్తే, అందుకే దేవుడు ఏమన్నా తెలుస్తున్నా, నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించమన్నాడు. పొరుగువాడిని ప్రేమించమన్నప్పుడు ఖచ్చితంగా నీ సహోదరుని ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క సహోదరుని కానీ నీ సహోదరుని కానీ నువ్వు ద్వేషించినట్లయితే నువ్వు నరహంతకుడవు. అలాంటి జీవితాన్ని సహితము దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన క్షమించి నిన్ను తన కుమారునిగా, తన కుమార్తెగా ఆయన స్వీకరించినాడు. ఆమేన్, హల్లెలూయా. స్వీకరించినాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకసారి ఆలోచించాయి. పాపం చేయడు, పాపానికి దాసుడు. ఆ పాపంలో నీవు ఉన్నావా?
ఒకవేళ మానవుడు దేవుని దగ్గర దొంగిలితే దొంగ ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తే దీనివల్ల నీ జీవితంలో ఏం కలుగుతుంది? ఒకవేళ నరహంతకునిగా నువ్వు జీవిస్తే నీ సహోదరిని నువ్వు ద్వేషించే రీతిగా నీవు ఉంటే నువ్వు ఏమై ఉన్నావు అంటే నువ్వు పాపి అయి ఉన్నావు. ఏమై ఉన్నావు చెప్పండి? ఏమై ఉన్నావు? పాపి అయి ఉన్నావు. పాపం వల్ల వచ్చు జీతం చెప్పండి. పాపం వల్ల వచ్చు జీతం మరణము. గనుక దేవుని బిడ్డలారా, ఈరోజున ఆ మరణానికి మనని అప్పచెప్పకుండా, మరణం అనబడిన ఆ యొక్క నిత్య నరకానికి దేవుడు మనల్ని అప్పచెప్పకుండా ఏం చేసినాడు తెలుసునా? మనకు నిత్యత్వాన్ని ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. అనార్హులైనటువంటి మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యానికి, ఆ యొక్క నిత్యత్వానికి మానవుడు అనర్హుడు. ఎందుకంటే మానవుని యొక్క జీవితంలో ఈ విధమైన పొరపాట్లు, ఈ విధమైన తప్పిదములు, పాపములు ఉన్నాయి. వీటి వల్ల, పాపం వల్ల వచ్చు జీతం మరణం. కానీ ఈ యొక్క మరణాన్ని తప్పించి దేవుడు మానవునికి ఏమిచ్చినాడు? నిత్యత్వాన్ని అనుగ్రహించినాడు. ఇది దేవుడు ఇచ్చే మహా కృప. మానవుని మీద ఉన్న దేవుని యొక్క మహాకృప అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృప మానవుని మీద ఈ విధముగా ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుడు మన ఆత్మీయ జీవితంలో చీకటి జీవితాలను దేవుడు వెలుగుగా చేసినాడు. పాపపు జీవితాలని మనల్ని పాపపు జీవితాన్ని పరిశుద్ధముగా మార్చినాడు. దేవుని యొక్క కృప వలననే, దేవుని యొక్క దయ వలననే మనం ఈ స్థితిలో ఉన్నాము. మొదటి పేతురు 2వ అధ్యాయం 9-10 వచనం చదువుకుందాం. అయితే మీరు చీకటిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనముగా దేవుడు సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి, మన జీవితము పాపముతో ఉండే, మన జీవితము మోసముతో జీవితం లాగా ఉండే, మనం ఒక నరహంతకులం, ఒక దొంగలంలాగా ఉంటే అలాంటి జీవితాన్ని మరణానికి పాత్రగా ఉండవలసిన మనల్ని, నరకానికి వెళ్ళవలసిన మన జీవితాలను ఏమేసినైనా చీకటి జీవితాలను ఆశ్చర్యకర వెలుగులోనికి మనల్ని నడిపించినాడు. ఆ యొక్క వెలుగుకు మనల్ని పిలిచినాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం చేసినాడు? మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏ విధముగా? రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడ వంశమును, రాజుల యాజక సమూహముగా, పరిశుద్ధమైన జనముగా. హల్లెలూయా. ఇప్పుడు మనం పాపులము కాదు. దేవుని యొక్క కృప చేత మనం ఇప్పుడు ఏమైనా పరిశుద్ధమైన జనము అయినాం. దేవుని యొక్క కృప చేత చీకటిలో ఉంటివి, దేవుని యొక్క కృప చేత మనం వెలుగులోనికి మార్చబడినాము. దేవుని యొక్క కృపను బట్టి మనం ఏమైనా తెలిసిన దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏమై ఉన్నాం మనము? ఏ అర్హత లేనటువంటి జీవితాలు, ఏ యోగ్యత లేనటువంటి జీవితాలు, ఇలాంటి బ్రతుకులను దేవుడు ఏం చేసినాడు? తన కృప చేత ఏర్పరచుకొని మనల్ని తన సొత్తైన ప్రజలుగా చేసినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన సొత్తైన ప్రజలుగా మనము తన యొక్క అమూల్యమైన రక్తం చేత ముద్రించబడిన వ్యక్తులము. మానవుని ఎడల దేవుని యొక్క కృప ఈ విధముగా ఉన్నది. దీని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుని కృపను పొందుకున్ననేమో. దేవుడు నిన్ను అంటున్నాడు, నువ్వు నా సొత్తైన జనము అంటున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని అంటున్నాడు. మరి ఈ రోజున నీ జీవితం ఏ రీతి ఉంది? ఒకసారి నీవు ఆలోచన చేయి. మరి మన ఆత్మీయ జీవితంలో
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృప నిధియకు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మానవుని ఎడల దేవుని యొక్క కృప ఈ విధముగా చూపిస్తూ వచ్చినాడు. మరి సంఘం మీద దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల ఏ విధంగా ఉంది అని మనం ఆలోచన చేస్తే ఒక మాట చదువుకొని మనం ఊహించుకుందాం. ప్రకటన గ్రంథం 32వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘటసర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడిచి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసము నొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చాలు చూడండి బిడ్డారా, ఇక్కడ రాయబడిన మాటలు మీకు కొంచెం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితేనే మీకు మళ్ళీ అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, పరలోకము ఒక దర్శనము, పరలోకములో దాన్ని వారు ఒక సూచనగా వారు చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారు అక్కడ? అయితే అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడుండును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘటసర్పము, దానికి 7 తలలను కొమ్ములను ఉండెను. ఇక్కడ రాయబడిన మాట దేవుని బిడ్డలారా, భూమి మీద ఈ యొక్క 4వ వచనంలో రాయబడిన మాట, భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగ వేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. చూడండి, ఒక స్త్రీ ఈ యొక్క సూర్యుని ధరించిన వ్యక్తిగా తన పాదముల కింద చంద్రుడున్నాడు. అయితే ఆ యొక్క స్త్రీ గర్భముతో ఉంది, ప్రసవ వేదన పడుతుంది, కేకలు వేస్తుంది. అయితే ఆమె ఎదుట ఘటసర్పము అనబడినటువంటి సాతానుగాడు ఉన్నాడు. అయితే సాతానుగాడు ఎవరిని మింగాలనుకుంటున్నా అంటే, ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నాడు, ఎవరిని చంపాలనుకుంటున్నాడంటే లోపల ఉన్న శిశువును మాత్రమే చంపాలనుకుంటున్నాడు, స్త్రీని కాదు. అయితే దేవుని బిడ్డారా, ఇక రాయబడిన మాట మనం ఆలోచించేద్దాం. మరొకసారి ఆ మాట చదువుతున్న వినండి దయచేసి. సమస్త జనములను ఇనుపదండముతో ఎల్లై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు యొద్ద సింహాసనం నొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. రైట్, ఓకే. ఈ 4వ వచనం, ఆమె శిశువును మృంగ వలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండి ఉండను. చూడండి, ఆ లోపల ఉన్న శిశువును ఘటసర్పము అనబడినటువంటి అపవాది సాతానుగాడు ఏమనుకుంటున్నాడు? చంపాలి అనుకుంటున్నాడు. చూడండి, మరి చంపాలనుకుంటే లోపల ఉన్న శిశువు చావాలంటే మరి ఈ స్త్రీనే చంపివేస్తే స్త్రీ చచ్చిపోతుంది, లోపల ఉన్న శిశువు కూడా చనిపోతాడు. కానీ దేవుని బిడ్డారా, ఆ స్త్రీని దేవుడు ఎందుకు మరి ముట్టనిస్తలేడు? దేవుడు ఎందుకు ఆ యొక్క స్త్రీ మీద ఆ యొక్క అపవాది యొక్క ఆ పన్నాగు పడనిస్తాడంటే, దేవుని బిడ్డారా, దేవుని యొక్క కృప ఆ యొక్క స్త్రీ మీద ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డారా, చూడండి, స్త్రీ క్షేమంగా ఉంది, ఇప్పుడు పుట్టిన శిశువు కూడా క్షేమంగా ఉన్నారు. వారి ఆ యొక్క శిశువుని తీసుకొచ్చి ఎక్కడ ఉంచినారు? సింహాసనం వద్ద
ఉంచినట్లుగా చూస్తున్నారు. చూడండి బిడ్డరా, ఈ యొక్క ఘట సర్పము, ఈ యొక్క సర్పము, ఈ యొక్క ఘట సర్పము ఆ యొక్క శిశువును మృంగాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ యొక్క కృప వలన ఆ యొక్క స్త్రీని, ఆ యొక్క శిశువును ఏముంచినాడు? క్షేమముగా ఉంచినాడు. అయితే దీని బిడ్డరా, ఈరోజున స్త్రీ అనగా దేవుని యొక్క సంగమై ఉంది. ఆమె హల్లెలూయా. మనసు చెప్తాం హల్లెలూయా, మనసు చెప్తాం హల్లెలూయా, ఇంకొకసారి చెప్తాం హల్లెలూయా. ఇప్పటిదాకా చెప్పని వారు ఇప్పటిదాకా రెండు చేతులు పైకెత్తి చెప్పని వారు గట్టిగా చూడండి. స్త్రీ ఎదుట ఆ యొక్క ఆది సర్పము, ఆ ఘట సర్పము నిలబడి ఉన్నది. కానీ ఆ యొక్క స్త్రీని ఏమి చేయలేక పోతుంది. ఇటు చూడండి, అది ఏం కాలే. ఇటు చూడండి, ఆ యొక్క స్త్రీని ఆది సర్పము, ఆ ఘట సర్పము అసలు ఏమి చేయలేకపోతుంది. ఎందుకు తెలుసునా? దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ ఆ స్త్రీ మీద ఉంది కనుక ఆ యొక్క ఆది సర్పము, ఆ ఘట సర్పము ఆ యొక్క స్త్రీని ఏమి చేయలేకపోతుంది. దేని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క సంఘము పైన దేవుని యొక్క కృప ఉంది. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క సంఘాన్ని పాడు చేయాలని, దేవుని యొక్క సంఘాన్ని మృంగాలని, దేవుడు ఈ యొక్క సంఘము ఎదుగుతుంటే, సంఘము అనేకతలు కనాలని ప్రయత్నిస్తుంటే ఆ యొక్క అపవాదిగాడు ఏం చేస్తున్నంటే వారిని మృంగాలని, వారిని నశింప చేయాలని ఆది సర్పమైనటువంటి ఆ యొక్క ఘట సర్పము ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప దేవుని యొక్క సంఘము అనబడినటువంటి స్త్రీ మీద ఉన్నది. స్త్రీ మీద దేవుని యొక్క కృప ఎట్లయితే ఉన్నదో ఆ కృప ఈ రోజున సంఘము మన మీద ఆయన యొక్క కృప ఉన్నది. ఆయన యొక్క కృప క్షేమములో మనం ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. నేను చిరకాలం యెహోవా మందిరములో కృపాక్షేమములో నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా. దేవుని యొక్క సంఘాన్ని తన కృప చేత భద్రపరిచినాడు. తన కృపను తన ఎడల, సంఘం ఎడల ఉంచినాడు కనుక వారు క్షేమముగా, సంఘము క్షేమముగా ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు రెండు విషయాలను గుర్తు చేసినాను. ఒకటి, మానవుని ఎడల దేవుని యొక్క కృప ఏ విధంగా ఉన్నదని గుర్తు చేసినాను. దేవుని యొక్క కృప సంఘం ఎడల ఏ విధంగా ఉన్నదని గుర్తు. ఆది సర్పము, ఘట సర్పము అనగా అపవాదిగాడు ఎవరిని మృంగుదని గర్జించవలే వెతుకులాడుచు ఉన్నాడు. అలాంటి వారి మధ్య నిన్ను క్షేమముగా ఉంచినాడు. ఈరోజు నువ్వు క్షేమముగా ఉన్నావంటే ఆయన కృప, నువ్వు భద్రముగా ఉన్నావంటే ఆయన కృప. ఈరోజు నీ జీవితంలో నువ్వు అన్ని విధాలుగా నువ్వు ఈ యొక్క సంఘములో నువ్వు క్షేమముగా నీవు ఉన్నావంటే దేవుని యొక్క కృపలో నీవు ఉన్నావు, దేవుని యొక్క క్షేమంలో నీవు ఉన్నావు. ఆమేన్ హల్లెలూయా. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సంఘము నుంచి ఎంత మాత్రం కూడా వెడలే కానీ సంఘంలో నీవు సరి అయినటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి అవసరం నీకు ఉంది. నువ్వు సంఘంలో సరిగా ఉంటే దేవుని యొక్క కృప నీ మీద ఉంటుంది. నువ్వు సంఘంలో సరిగా లేకపోతే దేవుని కృపలో నువ్వు ఎంత మాత్రము ఉండలేవు. కనుక నీ ఎదుట ఏముంది? నీ ఎదుట ఏముంది? సంఘం ఎదుట, స్త్రీ ఎదుట ఏముంది? స్త్రీ ఎదుట ఏముంది? ఆది ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను, కానీ ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే దేవుని యొక్క కృపలో ఉన్నది. ఈరోజు సంఘం క్షేమంగా ఉందంటే దేవుని యొక్క కృపలో సంఘము ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. ఈనాడు సాతాను గాడు సంఘాన్ని పడగొట్టాల, కురద్రోయాలి, క్రైస్తవుడు ఉండొచ్చు, క్రైస్తవం నాశనం కావాలి, అస్సలు భూమి మీద లేకుండా చేస్తామని ఎంతో మంది పంతము కట్టుకొని బ్రతుకు జీవిస్తూ బతులు తీసుకుంటూ ఈ లోకంలో ఎంతో సంచారం చేస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కనబడుచున్న మందిరాలు కూలిపోయినా దేవుని సంఘము క్షేమముగా ఉంది. హల్లెలూయా. ఆయన కృపలో భద్రపరచబడ్డదే. ఆయన కృప విస్తరిస్తుంది కానీ తగ్గిపోదు. క్రైస్తవుడు దినదినం పెరుగుతున్నాడా తరుగుతున్నాడా? చెప్పండి గట్టిగా.
పెరుగుతున్నారు. ఎంత హింసించినా, ఎంత ఇబ్బందులు పరిచినా, ఎంత ఇబ్బంది చేసినా, తలలు హతమార్చినా దేవుని యొక్క సంఘం ఎదుగుతుంది. ఆనాడు ఆదిమ సంఘంలో ఎంత హింస, ఎంత భయంకరంగా హింసించినారో, సంఘాన్ని భయంకరంగా హింసించినారో. ఆనాడు వారికి స్వేచ్ఛ లేదు. రహస్యంగా లోనికి వెళ్ళి లోపట గుహలల్లో దేవుణ్ణి ఆరాధించిన వారుగా ఉన్నారు. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు సంఘం విస్తరించిందా? కుంటుపట్టుబడి ఏమైనా విస్తరించింది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం విస్తరించిందంటే సంఘం మీద దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క దయ ఉంది కనుక ఆనాడు ఎంతమంది హతసాక్షులైనారు. అపొస్తలుడు పౌలు అయితేనేమి, ఆ యొక్క స్టెఫెన్ అయితేనేమి, అపొస్తలుడు పేతురు అయితేనేమి, ఈ రీతిగా అందరూ కూడా శిష్యులు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు హింసించబడ్డారు, హతసాక్షులైనారు. కానీ సంఘం ఎదగడము, సంఘం యొక్క ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేకపోయారు. ఎవరు కూడా ఆపరు. రాజ్యాంగాలే మారని, ప్రభుత్వాలే మారని, పరిస్థితులే మారని, ఏమన్నా మారని, ఎవరైనా ఉండని సంఘము యొక్క ఎదుగుదలను ఎవరు కూడా ఆపలే. ఎందుకంటే దేవుని యొక్క కృప చేత సంఘం భద్రపరచబడుతుంది. దేవుని యొక్క సంఘం దేవుని యొక్క కృప చేత విస్తరిస్తూ ఉంటది. హల్లెలూయా. ఆయన బలపరిచే దేవుడు, ఆయన స్థిరపరిచే దేవుడు, ఆయన సంపూర్ణులుగా చేసే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఆత్మ జీవితంలో నీవు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు తెలుసునా? సర్వకృప నిధియగు దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ యోగ్యత లేనటువంటి మన జీవితాలను, ఏ అర్హత లేనటువంటి మన జీవితాలను ఆయన తన జనముగా చేసుకున్నాడు, తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. తన కృప ద్వారా ఈరోజున దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృపలో నువ్వు నివసించాలి. దేవుని చేతుల కింద, ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు నివసించవలసినటువంటి అవసరత ఎంతగానైనా ఉన్నది. దేవుని బిడ్డలారా, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వ కృపా నిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సంపూర్ణులుగా చేస్తాడు. ఆయన ఎక్కడ నిన్ను తగ్గించడు, ఎక్కడ కొంచెంగా ఎలితి అనేది ఉంచడు. సంఘములో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఏం చేస్తాడు ఆయన? ఎలితి అనేది అసలు ఉండదు. పూర్ణముగా తన చిత్త ప్రకారం, తన ఉద్దేశ ప్రకారం పూర్ణులుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన కృపను కలిగిన వ్యక్తులు మనం ఉన్నాం. ఆయన కృపను పొందుకున్న సంఘము కూడా ఉంది కనుక ఆయన కృపను పొందుకున్న సంఘము ఎప్పుడు కూడా విస్తరిస్తూనే ఉంటుంది. ఆయన కృపను పొందుకున్న వ్యక్తులు కూడా ఎప్పుడు కూడా వర్ధులుతూనే దేవుని యొక్క దయలో వారు పరిపూర్ణులవుతూ, వారు స్థిరపరచబడుతూ, వారు బలపరచబడుతూ ఉంటారు. నువ్వు నమ్మిన దేవుడు మామూలు వాడు కాదు, సర్వకృప నిధియగు దేవుడు. దేవుడు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.